గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. మనిషి జీవితంలో 100 సంవత్సరాల్లో ఏమి జరుగుతుందో అనేది ఏమున్నది, ఏది జరిగితే జరుగుతది. ఏమున్నదిలే అనుకునే వాళ్ళు చాలామంది. అరే! ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది నా జీవితంలో, నేను ఇప్పుడైనా డెవలప్ అయితన్నా, నా లైఫ్‌లో ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా, నాకు టాప్ పొజిషన్ ఎప్పుడొస్తది అనేది ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరు చెప్పరు, నేను ఒక్కడిని తప్ప. ఎందుకంటే 100 సంవత్సరాల లైఫ్ టైమ్ గ్రాఫ్ నా చేతుల్లో ఉంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఒరిజినల్ ఉంటదో ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలుగుతాను, నువ్వు ఎప్పుడు టాప్ లెవెల్‌కెళ్తావు. ఏమి చేయకుండా నడింట్లో కూర్చొని నారాయణ ఏం చేయలేరనుకోండి. గ్రాఫ్ పైనున్నా, కిందున్నా నువ్వేం చేయకపోతే ఏం ఆడనే ఉంటది. కానీ శ్రమ, కృషియే దైవం. సో, శ్రమ అంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తేనే నువ్వు డెవలప్ అయితావు. ఇక ఈ కోవకే వచ్చింది విజయ్ మాల్యా. కింగ్ ఫిషర్ అంటే తెలవని వాళ్ళు ఎవరు లేరు. అయితే ఒకప్పుడు ఓహో! ఆహా! అన్నవాళ్ళు ఇప్పుడు 2016 నుంచి తర్వాత 2021 సో, లండన్ కోర్ట్ ఏం చేసిందంటే విజయ్ మాల్యా గారిది బ్యాంక్ కరప్ట్ అని ఇట్లా ముద్ర ఏసేసింది. 2021 జూలై 26వ తారీఖు. దాదాపుగా 5 సంవత్సరాల కిందట. అప్పుడు నేను లైఫ్ టైమ్ గ్రాఫ్ అప్పుడు కనుక్కోలేను కాబట్టి 2025 నుంచే ఈ లైఫ్ టైమ్ గ్రాఫ్‌ల గురించి నేను చేస్తున్నా కాబట్టి, అయితే ఈ లైఫ్ టైమ్ గ్రాఫ్ కనుక్కున్న తర్వాత నాకు ఇంకా స్పష్టంగా ఏం తెలిసిందంటే అబ్బబ్బబ్బబ్బా! న్యూమరాలజీ అనేది నంబర్స్ ఇంత బాగా పనిచేస్తాయి. నేను గత 10, 15 సంవత్సరాల దాకా నాకు జరిగింది. ఇంకో వేరే వాళ్ళకి జరుగుతదో జరగదో అని అని అనుకుంటుండే. సందిగ్ధంలో కొందరికి జరుగుతది లేకపోతే జరగకపోతే జరగదు అనేవాడిని. గ్యారంటీలు, వారంటీలు ఇయ్యకపోతుంటిని. కానీ ఖచ్చితంగా ఈ 2025 నుంచి నేను విపాసన వెళ్ళిన తర్వాత మెడిటేషన్ చేసి 10 రోజుల తర్వాత ఈ గ్రాఫ్‌ని కనుక్కున్న తర్వాత నాకు కాన్ఫిడెంట్‌లో ఎట్లా పెరిగిందంటే మామూలుగా పెరగలేదు. నేను డెవలప్ అయ్యాను. 10 మంది కూడా డెవలప్ అయితారు. వందల మంది కూడా డెవలప్ కావాలి కదా! అన్నప్పుడు వచ్చినప్పుడు చాలామంది ఫోన్ చేసి, "మీరు గ్యారంటీ ఎందుకియ్యరు గురువుగారు" అంటే, "మీది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్తా లేదా కాని నాకు తెలవదు. తర్వాత ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ గ్రాఫ్ ఎలా ఉందో నాకేం తెలుసు?" ఎప్పుడైతే నేను గ్రాఫ్ కనుక్కున్నానో, ఖచ్చితంగా మీరు ఏ ప్రయత్నాలు చేసినా గ్రాఫ్ కిందున్నప్పుడు మాత్రం కష్టాలు తప్పవు. అయితే కొన్ని రెమెడీస్ చేస్తే మీరు తప్పించుకోవచ్చు. నేను అట్లా రెమెడీలు చేసి అది పెంచుకున్నా. సో, విజయ్ మాల్యా గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము 1955లో పుట్టారు. 1955లో పుట్టిన వాళ్ళు ఎవరున్నారు చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారున్నారు. మరి బిల్ గేట్స్ గారున్నారు. విజయ్ మాల్యా గారున్నారు. మీరు కూడా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? లైఫ్ టైమ్ గ్రాఫ్‌లో డిసెంబర్ 18 తారీఖు పుట్టిండు. 9, 5 వచ్చింది కాబట్టి ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో అయితే 5 చాలా సార్లు రిపీట్ అవుతదో, ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో అయితే 5 ఇలా చాలా సార్లు రిపీట్ అవుతదో, వాళ్ళ జీవితంలో మోసపోవడం గానీ, మోసం చేయడం గానీ జరుగుతుందనలో సందేహం లేదు. ఇప్పుడు 5 అనేది విజయమాల డేట్ ఆఫ్ బర్త్‌లో 5 2 సార్లు వచ్చింది. మళ్ళీ డెస్టినీ కూడా 5 వచ్చింది. మొత్తం మీద అయితే 3 సార్లు వచ్చింది. ఇది బ్యాంక్ కరెక్ట్ అయినప్పుడు కూడా 2021లో 5 అనేది 4, 5 సార్లు వచ్చేసింది. వేదిక్ న్యూమరాల్లో అది నాకు తెలుసు. సో, ఇప్పుడు లైఫ్ టైమ్ గ్రాఫ్‌లో చూసుకుంటే 2021కి జూలై 26వ తారీఖుకి ఎలా ఉంది అంటే అద్భుతంగా ఇక్కడ మంచి పని చేసింది చూడండి. ఎట్లున్నదంటే చూడండి. ఒక్కసారి చూస్తే మీకు అర్థమైతది. ఇగో 15 నంబర్ వచ్చింది అంటే 8. మళ్ళీ పర్సనల్ ఇయర్ కూడా అంటే 2 చెంపలు పగలగొట్టాలి కదా! ఒక్క చెంప కాదు. 9,000,00,00,000 ముంచేసిండు ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 9,000,00,00,000 9,000,00,00,000 ముంచేసిండు. ఇయ్యలేడు. కానీ మనము రూ. 1000 10,000 ఇయ్యకపోతే బ్యాంకులు ఎట్లా ఫోన్ చేస్తాయి? సచ్చిపోయేదాకా ఫోన్ చేస్తాయి. చూసినామా? లేనోనికి ఒక న్యాయం జరుగుతుంది భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నోనికి ఒక న్యాయం జరుగుతుండాలి. దీనికి మించిన సాక్ష్యం ఎక్కడుందా? ఇదిగో 17 నంబర్ వచ్చింది, 8 నంబర్ వచ్చింది. చూడండి మొత్తం మీదైతే ఆ రోజే ఈయనను బ్యాంక్ కరప్ట్ అని దివాలా తీసింది అని మొత్తం లండన్ కోర్ట్ ఆమోదించింది. అయితే ఇది 2016 నుంచి జరుగుతుంది. ఎవ్వడు గమనించలేడు. ఇట్లా మోసం చేస్తున్నారనే విషయం ఎవడు గమనించలే. ఆ! అప్పులు ఇస్తనే ఉన్నారు. లోన్‌లు ఇస్తనే ఉన్నారు వాళ్ళు. ఇట్లుంటది మరి. అంటే ఉన్నోనికి ఉన్నోడు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. వాడు ఎన్ని అప్పులు చేసినా ఎవ్వడు ఏమనడు. ఎవ్వరు ఏమనరు. రాష్ట్రపతులేమనరు, ప్రధానమంత్రులేమనరు, ముఖ్యమంత్రులు ఏమనరు, ఎమ్మెల్యేలు ఏమనరు, కలెక్టర్లు ఏమనరు. కానీ పేదవాడు ఒక 5,000 2000 అసలు 200 తక్కువ ఉంటే కూడా ఫోన్ చేత్తరు. తెలుసా మీకు? ఇట్లున్నది వ్యవస్థ. వ్యవస్థ మారాలే, మారాలే, మారాలే. సో, మొత్తం మీదైతే విజయ్ మాల్యా డేట్ ఆఫ్ బర్త్‌లో మాత్రం ఈ 15 నంబర్ ఎప్పుడైతే వచ్చిందో 17, 17, 17 మీ డేట్ ఆఫ్ బర్త్‌లో కూడా 17 వచ్చినప్పుడు, సత్యం రామలింగరాజు డేట్ ఆఫ్ బర్త్‌లో కూడా 17 వచ్చినప్పుడే ఇట్లాంటి ప్రమాదాలు జరిగాయి. 26 నంబర్ అయితే టికెట్ జింపుడే. అంటే మీదికెళ్ళడే యమధర్మ. 26 నంబర్ అంటే నాకు అర్థమైంది టికెట్ జింపుడే యమధర్మరాజు అని. కానీ 15 నంబర్ వచ్చింది ఇట్లాంటి కోర్టు కేసులు గానీ, వివాదాలు గానీ, హాస్పిటలైజ్డ్ గానీ, యాక్సిడెంట్ గానీ జరుగుతున్నాయని క్లిస్టల్ క్లియర్ అయింది. ఇప్పుడు 2026కి 18 నంబర్ వచ్చింది. ఇది కూడా యుద్ధమే. మరి 22 నంబర్ ఇది కూడా ఇది 9, ఇది 4. 4 కూడా పర్సనల్ ఇయర్ మంచిది కాదు. ఎందుకంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 9 అండ్ 5కి
ఇవి 9కి అసలు ఈ 4 పడదు. మళ్ళీ 2030లో గూడా ఆయనకి 17, 15 నంబర్ అంటే 8 నంబర్ వచ్చింది. 2030లో గూడా ప్రమాదం ఉంది. 2026లో గూడా ప్రమాదం ఉంది. లైఫ్ టైమ్ గ్రాఫ్ ఆయన జీవితంలో లైఫ్ టైమ్ గ్రాఫ్ అనేది ఇంకా కిందనే ఉంది. కిందనే ఉంది. విజయ్ మల్య గారిది కిందనే ఉంది. లైఫ్ టైమ్ గ్రాఫ్ ఆయనది కిందనే ఉంది కాబట్టి లైఫ్‌లో ఇంకా ఆయన కింద పడిపోతూనే ఉన్నాడు. ఇంకా డౌన్‌ఫాల్ అవుతూనే ఉన్నాడింకా. సో, అందుకోసమే నేను చెప్పేదేంటంటే, మీ లైఫ్‌లో గూడా ఇట్లాంటి విజయమాల్య లాంటి 9,000,00,00,000 ఏమో అప్పులు చేయరు గానీ, మీరు చిన్న అప్పులు ఏదో 1,00,000నో, 2,00,000లో, 3,00,000లో మీరు ఇవ్వాలనో, తీసుకోవాలనో 5,00,000, 10,00,000, కోటి రూపాయలు ఇట్లుంటాయి. మరి మీ డేట్ ఆఫ్ బర్త్‌లో లైఫ్ టైమ్ గ్రాఫ్‌లో ఏ నంబర్స్ వస్తున్నాయి? ఆ నంబర్ వల్ల నా ఎఫెక్ట్ ఏంటిది? మరి ఇవన్నీ తెలుసుకుంటే నాకేం లాభం అంటే, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటావు. నీకు ప్రమాదాలు జరగబోతున్నాయని ముందే ఆ కంపెనీ లాస్ అవుతదా? లాభాల్లో అవుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు కదా! 1,00,000, 10,00,000, 20,00,000, కోటి రూపాయలు చిన్న చిన్న వ్యాపారాలు అవి అన్నీ. వేల కోట్ల వ్యాపారాలు కావు. 9,000,00,00,000 ముంచేశాడు. అవన్నీ మళ్ళీ ఎవరి మీద రుద్దడానికి మనమే కట్టాలి. మనకు ఆ మధ్య కాలంలో మీరేం చేస్తారంటే, దీనికి సర్వీస్ ఛార్జులు పెంచినాయి సార్, ఇట్లా పెరిగినాయి. మీకొక సినిమా ఉంది. ఏదో సినిమా మహేష్ బాబు సినిమా తీసింటారు నాకు తెలవదు గానీ, ఆ బ్యాంకులలో ఇట్లా 9,000,00,00,000 మోసం చేసిన వాళ్ళకి మరి ఆ డబ్బు ఎక్కడ రికవరీ చేస్తారంటే, ఈ పేదవాళ్ళ మీద సార్ మీ ఛార్జీలు పెరిగినాయి సార్ ఒక రూ. 10, రూ. 20 ఎక్స్‌ట్రా ఇస్తారు మనకు. మరి నూట 140,00,00,000 మంది జనాభా కదా! అట్లా ఏసే వరకు అది కవర్ అయిపోతది. మరి ఎట్లా అనుకున్నావు? సో, అట్లుంటది సిస్టమ్‌లో. అందుకోసమే ఎవడు మోసం చేసినా నడ్డి విరిగేది పేదవానిదే అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్. మీ లైఫ్‌లో కూడా లైఫ్ టైమ్ గ్రాఫ్ ఎలా ఉంది? డౌన్ ఉందా? అప్ ఉందా? టాప్ లెవెల్‌కి ఎప్పుడెళ్తావు? మీకు మరణ గండాలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, పోలీస్ స్టేషన్‌ల గండాలు, కోర్టు గండాలు, జైలు గండాలు ఎప్పుడున్నాయి? తెలుసుకోవచ్చు లైఫ్ టైమ్ గ్రాఫ్‌లో ఖచ్చితంగా. థాంక్ యూ సో మచ్. ఆన్‌లైన్‌లో గాని మరియు ఆఫ్‌లైన్‌లో గాని తెలుసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్.